మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖున అయితే విధిగా అందరూ ఆచరించవలసింది ఏమిటి? ఆ రోజున చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అంతేకాదు దానం కూడా చాలా ముఖ్యం. ఆ రోజున ఎంతో విశిష్టత ఉంది దానానికి అని చెప్తున్నారండి. అయితే మరి ఎలాంటి దానం ఇస్తే మంచిది, ఎవరికి దానం ఇవ్వాలి, దాంతోపాటుగా దీపం ఎలా పెట్టాలి, ఆ రోజున అసలు విధిగా ఏం చేయాలి, పౌర్ణమి రోజున ఏ దైవారాధన చేయాలి? ఎందుకంటే కొంతమంది శివుణ్ణి ఆరాధిస్తారు, కొంతమంది కేశవుణ్ణి ఆరాధిస్తారు, అంటే విష్ణుమూర్తిని. ఇంకొంతమంది పౌర్ణమి కదా అని అమ్మవారి పూజ కూడా చేస్తూ ఉంటారు. ఇలా అసలు ఎవరి ఆరాధన మనం చేస్తే మనకి వాళ్ళ అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కార్తీక పౌర్ణమి అందరికి ఇష్టమైనటువంటి రోజు గురువుగారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్తారు చాలా చక్కగా. అది భలే ముచ్చటేస్తుంది. ఆ రోజు దీపాలు వెలిగించడం ఇక్కడ వరకు ఓకే, కానీ మీరు ఒక సందర్భంలో అన్నారు ఆ రోజు దానం ఇవ్వటం చాలా ముఖ్యము, మంచిది కూడా అని. అసలు ఆ రోజు విశిష్టత ఏంటో చెప్పండి. ఆ రోజు విధిగా మేము ఏం చేయాలో కూడా చెప్పండి గురువుగారు. కార్తీక పౌర్ణమి అంటే కృత్తికా నక్షత్రము ఉండేటువంటి రోజున ఇది కౌముది వారము, కౌముది మాసము అని కూడా అంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తారు ఎక్కువగా, జ్ఞానప్రదాయని. దీపం అంటేనే జ్ఞానప్రదాయని కదమ్మా. కాబట్టి ఈ కార్తీక మాసంలోనే దీపాలు. దీపం అంటే జ్ఞానాన్ని సూచించేది దీపం. మరి జ్ఞానకారకుడు మనకున్న దేవతలు ఎవరై అంటే సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య మాసం కూడా చెప్పబడి ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా పూజలు చేస్తారు. అసలు పౌర్ణమి అంటే మీరు అన్నట్టుగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఎందుకు అనంటే ఈ కార్తీక పౌర్ణమికి ఎందుకు అంతటి విశిష్టత అనంటే, ఈ కార్తీక పౌర్ణమిలో మనము ఈ తెలుగు రాష్ట్రాలు కానీ, కన్నడ కొంత ప్రాంతాలు, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి తిథి ముహూర్తాలు అనేటువంటివి ఉంటాయి. అందుకనే స్వస్తి శ్రీ చాంద్రమాన అని అంటుంటారు. అంటే చంద్రుడు సంపూర్ణంగా మనకు 15 కళలు, అమ్మవారిలో ఒక కళ, మొత్తం కలిసి ఈ అమ్మవారి పూజ చేసేటప్పుడు షోడశ కళలు అనేటువంటివి ఏర్పడతాయి. తద్వారా మన కోరిక, మన మనస్సు బలంగా ఉండే రోజు పౌర్ణమి రోజున. కాబట్టి ఆ పౌర్ణమి రోజున విశేషంగా ఉపవాసాలు కానీ, హోమాది కార్యక్రమాలు కానీ, అమ్మవారి ఆరాధన చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున. కార్తీక పౌర్ణమి రోజున ప్రధానంగా మనకి ఏంటనంటే ఈ ఈశ్వరుడు త్రిపురాసురులని సంహరించినటువంటి సమయం ఈ కార్తీక పౌర్ణమి రోజున. అంటే ఈ త్రిపురాసురుని సంహరించే క్రమంలో భీకరమైన యుద్ధం జరిగి సమస్త సృష్టి కూడా నాశనమైంది. ఈ సమస్త సృష్టిని సంహారకుడు ఈశ్వరుడు కాబట్టి సృష్టి అంతా నాశనమైనటువంటి సందర్భంలో ఆ త్రిపురాసుని సంహరించిన తర్వాత తిరిగి పునఃసృష్టి అనేటువంటిది త్రిపురాంతక క్షేత్రం నుంచే ప్రారంభించాడు. అక్కడి నుంచి అండి. త్రిపురాంతకం అంటే ఎక్కడండి? త్రిపురాంతకం అంటే మనకు మాచర్ల దగ్గర వస్తుంది, ఈ మార్కాపురం దగ్గర వస్తుంది. చాలా రాక్షసులు నిర్మించినటువంటి ఏకైక దేవాలయం ఇది. అందుకనే ప్రతి దేవాలయంకి వెళ్ళిన తర్వాత ప్రతి ఎంట్రన్స్ నైరుతి దిక్కు నుంచే రావాలి. ఈ అలా నైరుతిలోంచి వెళుకుంటూ అనేక ద్వారాలు దాటి గర్భగుడిలోకి ప్రవేశం చేసిన తర్వాత స్వామిని దర్శించుకోగానే మనకు అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది. పానపట్టము చాలా సుందరంగా ఉంటుంది. అక్కడ స్వామి వారి దగ్గర మనకు తీర్థం ప్రసాదంగా ఇస్తారు. ఆ తీర్థం ఎలా తీసుకుంటామంటే ఇలా జుర్రుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళితే ఇలా జుర్రుకుంటాం, శబ్దం చేస్తూ జుర్రుకుంటాం. ఆ తీర్థములో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద మూలికలు పెడతారు అందులో. అంటే ఎందుకనంటే నైరుతి దిక్కుగా ప్రవేశం చేస్తాం కాబట్టి ఆ నైరుతి దిక్కుగా ప్రవేశం చేసిన తర్వాత ఆ స్వామిని దర్శించుకునే ప్రతి మానవుడిలో రాక్షస గుణాలు వస్తాయి. కాబట్టి ఆ రాక్షస గుణాలు మళ్ళీ తిరిగి రాకుండా ఉండడం కోసం అక్కడ ఆ తీర్థంలో ఆయుర్వేద మిళితమైన ఇప్పుడు అదే ఇస్తారమ్మా. మనకు తెలియకుండానే మనం నాకుతాం. అంటే ఆ తీర్థం ఇలా తీసుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే రాక్షస ప్రవృత్తి ఎట్లా నాకుతారు రాక్షసులు, మనకు తెలియకుండానే మనం నాకేస్తాం. అంటే ఆ రాక్షస ప్రవృత్తికి సూచనది. అందుకనే ఇంతటి పరమ పవిత్రం అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు సాక్షాత్తు వెలిసినటువంటి అమ్మవారు, త్రిపురాంతక అమ్మవారు. అందుకనే ఈ కార్తీక పౌర్ణమి రోజున
మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా ఉన్నటువంటి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, శనిదోష పరిహారానికి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ సంబంధించినటువంటి విధి విధానం ఎలా ఆచరించాలి అనేటువంటి విషయానికి వస్తే, చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, అనగా 3 గంటలకల్లా నిద్ర లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మొట్టమొదటిగా ఆ ఈశ్వరుని చిత్రపటానికి కానీ, లేదా శివలింగం ఉంటే శివలింగం, అక్కడ అష్టదళ పద్మం అనేటువంటిది పెట్టి, అక్కడ మధ్యలో పుష్పములు, పసుపు, కుంకుమ, గంధం పెట్టిన తర్వాత వాటి మీద తమలపాకులు 3 తమలపాకులు పెట్టి దాని మీద శివలింగం పెట్టాలి. పెట్టిన తర్వాత అప్పుడు ఆ శివునికి అభిషేకం చేసుకోవాలి, శివాయ నమః అనుకుంటూ. అభిషేకం చేసిన తర్వాత దీపారాధనలో ఆవు నేతితో దీపారాధన చేయాలి. తదనంతరం ఈశ్వరునికి అర్చన చేయాలి. ఈ అర్చన అనేటువంటిది విధి విధానాలుగా చక్కగా చేసుకోవచ్చు. అనేక పుష్పాలతో చేసుకోవచ్చు, అభిషేకం అనేక పళ్ళ రసాలతో చేసుకోవచ్చు. మనము బంగారము గనక, హిరణ్యోదకం ఇంకా బంగారు దాన్ని వేసి కూడా చేసుకోవచ్చు. కానీ ఈ బంగారాన్ని మనం వాడుతున్నప్పుడు నగ కానీ ఉంగరం కానీ పెట్టేటప్పుడు దాన్ని చక్కగా శుభ్రంగా కడిగి ఆవు పాలతో శుద్ధి చేస్తే ఆ సమయానికి అభిషేకం చేసుకోవడానికి బంగారం ఉపయోగం అవుతుంది. ఆ శుద్ధి చేసినటువంటి ఉంగరాన్ని నీటిలో వేస్తే అది బంగారు నీరు అవుతుంది. ఆ నీటితో శివునికి అభిషేకం చేయొచ్చు, పళ్ళ రసాలతో అభిషేకం చేయొచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలి అని అంటే గరికలు వేసి గరికోదకము, ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వివాహం కాకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారో అప్పుడు ఈ మనకు నవబోధ్ అని కొన్ని ప్రాంతాల్లో మిశ్రి అని, అలాగే పటిక బెల్లం అని అంటుంటారు. అనగా చక్కెర రాకముందున్న పరిస్థితి, దాన్ని బాగా నల్లగొట్టి పిండి చేసి ఆ కొద్ది పిండిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి గన్నేరు పుష్పాలతో కనుక అర్చన చేస్తే అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. వాళ్ళకి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. చక్కటి సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క గరిక పోచల్ని నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేసి 8 రకాల పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేయాలి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతాలతో అభిషేకం జరిపించి అప్పుడు నైవేద్యముగా గుమ్మడి కాయని బలి గనక ఇస్తే, ఏ వ్యక్తి పేరు మీద అభిషేకం చేస్తామో ఆ కార్తీక పౌర్ణమి రోజున కానీ అతనికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చాలా విశేషం. ఉద్యోగం రాక, పదవి రాక, ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు చెరుకు రసం ఉంటుంది కదమ్మా, ఆ చెరుకు రసాన్ని ఈశ్వరునికి ముందు రోజు తెచ్చి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో. తర్వాత తెల్లవారి ఈశ్వరునికి ఆ కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వరునికి చెరుకు రసంతో అభిషేకం చేసి పొంగలి నైవేద్యంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. అయితే ఇవి ఇంట్లోనే చేసుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. ఒకవేళ చెరుకు రసం దొరకకపోతే బెల్లం ఉంటుంది కదమ్మా, ఆ బెల్లాన్ని చిత్తకొట్టి నీటిలో కలిపితే బెల్లం నీరు, ఆ బెల్లం నీటితో శివుడికి అభిషేకం చేయొచ్చు. అలాగే విద్య కావాలనుకునేటువంటి వాళ్ళు ఆవు నేతితో అభిషేకం చేయాలి. ఇక ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున సమస్తమైనటువంటి ఇంట్లో బాధలు తొలగిపోవాలి. మనకు ఏంటనంటే ఈ ప్రయోగ బాధలు అంటారు కదమ్మా, ఈ ప్రయోగ బాధలు తొలగిపోవాలంటే అన్నము తేనె కలిపి శివలింగాకారముగా చేసి ఆ శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత దాన్ని నదిలో గనక కలిపేస్తే ఇక ప్రయోగ బాధలన్నీ, ఇంట్లో ఉన్న నరదృష్టి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత పరిమాణంలో చేస్తే? ఇంత చిన్న పరిమాణంలో చేసుకోవచ్చు. అన్నము తేనెతో కలిపినటువంటి శివలింగాన్ని తయారు చేసి గనక చేసినటువంటి మానవుడికి అసలు ప్రయోగ బాధలు తొలగిపోతాయి. ఈ విధంగా చేయొచ్చు. తర్వాత ఇక అనేక విధాలుగా ఈ స్వామిని ఆ రోజున అభిషేకం చేసిన తర్వాత సంధ్యా సమయంలో మళ్ళీ ఉపవాసం ఉంటే, శక్తి ఉంటే ఉపవాసం ఉండాలి. లేదు భోజనం చేస్తామంటే భోజనం చేయవచ్చు. సరిగ్గా మళ్ళీ 5 గంటలకల్లా మళ్ళీ ఉపవాసానికి స్నానం చేయడానికి మధ్య, అనగా భోజనానికి స్నానానికి మధ్య 3 గంటల వ్యవధి ఉండాలి. 5 గంటలకల్లా అనగా 1 గంటకల్లా భోజనం చేసే అలవాటుని చేసేయండి. 5 గంటలకల్లా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ 6 గంటల 4 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. 2 ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు. కాబట్టి 6 గంటల 4 నుంచి 48 నిమిషాలు అంటే 6 గంటల 52 నిమిషాల మధ్య కాలంలో శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో అర్చన జరిపించుకొని అక్కడ దీప ఆరాధన చేయాలి. చాలా మందికి ప్రేక్షకులకి తెలిసేటువంటిది ఏంటంటే 365 ఒత్తులను వెలిగిస్తారు, కానీ వాస్తవానికి 365 కాదమ్మా, 720 ఒత్తుల దీపారాధన చేయాలి. 700. ఎందుకనంటే మనకు ఇంగ్లీష్ నెలల ప్రకారం 365 రోజులు, కానీ
మన మాసాలు గనుక లెక్క వేసుకుంటే ప్రతి మాసానికి 30 రోజులు, 12 మాసాలు 360. అయితే 360 ఒత్తుల్ని పెడితే ఒక దీపముతో ఒత్తితో దీపారాధన చేసిన పాపము దక్కుతుంది మనకు. ఒక ఒత్తితో ఎప్పుడు దేవ పూజలు చేయకూడదు, కనీసం 2 ఒత్తులన్నా పెట్టాలి. అందుకనే 360 ప్లస్ 360 అయితే 720 ఒత్తులని మీ గృహంలో దీపారాధన చేయొచ్చు, శివాలయంలో దీపారాధన చేయొచ్చు. మూడవసారిగా విష్ణు దేవాలయంలో దీపారాధన చేయాలి. ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే కుటుంబ సభ్యులకి అందరికీ కలిపి ఒకటి చేస్తే సరిపోతుందనంటే ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళమ్మ. కాబట్టి కుటుంబ సభ్యులను 3 ఉన్నారనుకోండి, 3 పేరు మీద 720 తలా 720 ఒత్తుల్ని దీపారాధన చేయొచ్చు. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆ దీపారాధన ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఇక తరువాత ఈ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అందరూ కూడా దీపారాధన చేస్తారు కదా దేవాలయంలో. ఆ దీపారాధన చేసేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని చదువుతూ దీపారాధన చేస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితం. కాబట్టి ఆ శ్లోకం ఏంటంటే కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపన్ నచ జన్మ భాగినః భవంతు నిత్యం స్వపచాహి విప్రాహ. ఈ యొక్క శ్లోకాన్ని మంత్రాన్ని చదువుకోవాలి. దీని అర్థం ఏంటంటే ఈ దీపాన్ని వెలిగించే సందర్భంలో క్రిమికీటకాదులు చూస్తాయి, జలచరంలో ఉన్నటువంటి ప్రాణులు చూస్తారు, జీవించి ఉన్నటువంటి జంతువులు, మానవులు అందరూ, సకల జీవకోటిలో ఉన్నటువంటి ప్రాణం ఉన్న సకల వృక్షములతో సహా, వృక్షములు కూడా ప్రాణమే కదమ్మా, ఇవి కూడా చూస్తాయి. ఆ దీపము వెలిగించే సందర్భంలో చూసినటువంటి విధానం వల్ల వాళ్ళకందరికీ కూడా మోక్షము లభించుగాక అని చెప్పే ఉత్తరార్థం. ఇంకొకటి ఏంటంటే ఆ దీపం యొక్క కాంతిలో తెలియకుండానే కొన్ని క్రిమికీటకాదులు పడి చనిపోతాయి. ఆ చనిపోయిన ఉత్తర క్షణమునే వాడికి ఆ కార్తీక పౌర్ణమి రోజున మోక్షం లభిస్తుందని సాక్షాత్తు ఈశ్వరుడు వరమిచ్చాడు. కాబట్టి అంతటి ప్రశస్తమైనది దీపారాధన కార్తీక పౌర్ణమి రోజున. కాబట్టి 720 360 కాదండి, 720 ఒత్తులు మీ పేరు మీద, మీ వారి పేరు మీద, మీ పిల్లల పేరు మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా 720 ఒత్తుల్ని దీపారాధన చేస్తే శ్రేష్టము. లేదు అంత శక్తి లేదండి, ఎవరిని బలవంతం చేయడం అమ్మ మన ధర్మంలో. అందరి పేరు మీద నేను దీపారాధన చేస్తున్నా, ఆ ఫలితం ఆ కుటుంబ సభ్యులు అందరికీ రావాలని చెప్పి ఆ మహిళ అయినా పురుషుడైనా మొక్కుకొని దేవాలయంలో దీపారాధన చేయవచ్చు. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత 7 గంటల తర్వాత అక్కడ శివాలయంలో జ్వాలాతోరణం అని ఉంటుంది. ఆ జ్వాలాతోరణం గుండా ముమ్మార్లు వెళ్ళినట్లయితే వాళ్ళకి వచ్చే సంవత్సరం వరకు అపమృత్యు భయ దోషాలు ఉండవు, కార్తీక మాసం వరకు. కాబట్టి ముమ్మార్లు సాక్షాత్తు పార్వతీ అమ్మవారే పరమేశ్వరుని యొక్క మృత్యుంజయత్వం కోసం ఆ విధంగా అమ్మవారు చేసింది. మనం ఆ విధంగా అప్పటి నుంచి ఆచారంలోకి వచ్చింది. ఆ విధంగా మనం కూడా చేసి ఆ విధంగా చేయవచ్చు. వీలుంటే జాగారం చేసి శివనామస్మరణ చేసుకుంటూ కార్తీక పౌర్ణమి. ఇక కార్తీక పౌర్ణమిలో ఒక వెండి పళ్ళెములో కానీ, అంటే రాత్రి 10 గంటల 8 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చేస్తుంది. ఆ రోజున 15వ తారీఖు రోజున, ఆ రోజున వెండి పళ్ళెము కానీ తీసుకోండి, లేదా వెండి గ్లాస్ అయినా తీసుకోండి. ఇవి లేకపోతే మామూలు గ్లాస్ అయినా పర్వాలేదు, ఏది కంచు అయినా పర్వాలేదు. తీసుకొని గోరువెచ్చటి పాలన్నీ ఆ పళ్ళెంలో కానీ గ్లాసులో కానీ వేసి 11 గంటల 42 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో ఆ యొక్క గ్లాసులో కానీ వెండి పళ్ళెంలో కానీ ఉన్నటువంటి ఆ చంద్రబింబాన్ని చూస్తూ ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః, ఓం సోమాయ నమః అనుకుంటూ ఆ యొక్క నామాన్ని జపం చేసుకుంటూ ఆ చంద్రబింబాన్ని ఆ పళ్ళెంలో గ్లాసులో గనక చూస్తున్నట్లయితే ఆ కిరణములు, అమృత కిరణములు కార్తీక పౌర్ణమి రోజున భూమిలోకి తాకుతాయి. ఆ అమృత కిరణాలని ఈ వెండి ఆకర్షిస్తుంది. ఆవు పాలు స్వచ్ఛమైనవి అవి ఆకర్షిస్తాయి. ఆకర్షించినప్పుడు ఆ 12:30 తర్వాత ఆ పాలని ఎవరైతే తీసుకుంటారో అమృతంతో సమానం. శరీరంలో ఉన్నటువంటి మానసిక రోగాలు తొలగిపోతాయి. మనకు తెలియకుండా అంతర్గతంగా అవయవాల్లో ఏవైనా ఇబ్బందులున్నా, లోపాలున్నా అవి కూడా సమసిపోతాయి శివానుగ్రహం వల్ల. ఆ విధంగా చేయండి. ఈ విధంగా చేసి 12:30 వరకు తర్వాత నిద్రకు ఉపక్రమిస్తే కనీసం మధ్యరాత్రి వరకు జాగారం చేసినటువంటి పుణ్య ఫలితము మన ఖాతాలో పడుతుంది. ఉపవాసం ఉంటారండి చాలా మంది, తీసుకోవచ్చు. ఈ విధంగా పాలు పండ్లు ఆ రోజంతా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆ విధంగా ఆచరించండి. అలాగే త్రిపురాంత క్షేత్రంలో త్రిపురాంతకేశ్వరుడు కార్తీక పౌర్ణమి రోజున త్రిపురాసును సంహరించారు. ఆ రోజున మా పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ హోమాలు జరుగుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.
చాలా చక్కగా వివరించారు గురువుగారు. కార్తీక పౌర్ణమికి అసలు ఎలా విధిగా చేయవలసింది ఏమిటి, దీపాలు ఎలా వెలిగించాలి, ఆ రోజు యొక్క విశిష్టత చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.